చూడు వీళ్ళు ఎంత దారుణం అంటే ఈ పేపర్ ఆయన అభివృద్ధి కోసం తనలాడి ఎన్నికలలో తడబడ్డాం ఇకపై కార్యకర్తలు కోరుకున్నట్లే పార్టీ పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదే 100 రోజులు కాలేదని ఆగాం లేకుంటే చెండాడే వాళ్ళం హరీష్ సొంత పార్టీ వారే ముంచారు ఏం లేదు కేసీఆర్ గారిని బదనాం చేయడానికి ఈ టైటిల్ పెట్టి ఫోటో ఎత్తాడు లంగ పత్రిక ఇది ఎందుకు నేను ముచ్చట చెప్తున్నా కేసీఆర్కు సంబంధించి గౌరవం లేదా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అంటే కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ముద్దొత్తాడా లవ్ చేసుకుంటుర్రా ఇద్దరు మా కేసీఆర్ జోలికి వస్తే ఘోరంగా ఉంటుంది చెప్తున్నా తెలంగాణ బిడ్డల జోలికి వస్తే ఘోరంగా ఉంటుంది ఇది ఇవాళ చూపెట్టాలి మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులలో భీకర యుద్ధం పామేడులో సిఆర్పిఎఫ్ క్యాంపులను చుట్టుముట్టిన 3000 మంది మావోయిస్టులు మంగళవారం రాత్రి నుంచి కాల్పులు గెరిల్లా దాడులు 9 మంది పోలీసులకు గాయాలు తప్పించుకున్న ఏపీ కూలీలు చెట్లు నరికి ల్యాండ్ మైన్స్ పేల్చి దిల్సాపురం రోడ్లు బ్లాక్ చేసి అదనపు బలగాలు చేరుకోకుండా ప్లాన్ హిడ్మా వ్యూహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి హిడ్మా చనిపోయిండని ఇవే పత్రికలు రాసుకొచ్చినాయి హిడ్మా లేడు హిడ్మా చనిపోయిండు అని ఇదే పత్రికలు రాసుకొచ్చింది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది పూర్తి స్థాయిలో అన్ని బాగానే ఉన్నాయి మావోయిస్టులను కంట్రోల్ చేయలేకపోయిన పరిస్థితి ఏర్పడుతుంది చెప్పలే కాంగ్రెస్ ప్రభుత్వం అత్తే ఏమవుతుంది ఇవే అయితే మళ్ళా అదే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అత్తే ఎట్లుండు తెలంగాణ ప్రజలరా మీరే ఆలోచించుడి రాముడి విగ్రహం ప్రతిష్ఠించే చోట పూజలు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు మొత్తం ధరణిలో మొత్తం అప్లికేషన్లు 17 లక్షలు సగమే పరిష్కారం రీజన్ లేకుండానే 5.5 లక్షల దరఖాస్తులు రిజెక్ట్ చేసిన గత సర్కారు మరి ఇప్పుడు నువ్వు చెయ్యి నువ్వు వచ్చింది మార్పు అన్నదే దానికోసం ధరణి దరిద్రం అనేది తలకాయ ఎక్కింది ఆ దరిద్రాన్ని దులుపు మరి బూజు లెక్క నువ్వు అంత పోటు మునగానే నేను సీఎం సీట్లో ఉక్కబెట్టినావు నీకు అంత సినిమా లేదని చాలా దాదాపుగా వారం రోజులు కాకముందుకే అర్థమైపోయింది నీ సినిమా చూపెడతా ఏ పార్టీ నీకు మహా ఇంటి ఇంకొక ఇలా 40 రోజులు ఇంకొక 60 రోజులు ఇట్లా కళ్ళు మూస్తే కళ్ళు తెరితే అయిపోతాయి చూద్దాం ఏ పార్టీ నువ్వు చేస్తావో ఏం కథ అవుతుందో ఎట్లయితుందో చూద్దాం తెలంగాణ ప్రజలారా ఒక్కసారి గుర్తుపెట్టుకోరు నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది కీలకంగా కాబోతుంది అందరిలాగా బూటకపు జర్నలిజం చేయట్లేదు వాస్తవాలని చెప్తున్నా రాజకీయ పదవుల కోసం అందరిలా జర్నలిజం చేయట్లేదు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం చేస్తున్నా ఏ సెటిల్మెంట్ల కోసం జర్నలిజం చేయట్లేదు ఏ పదవులో డబ్బులకో ఆశపడే జర్నలిజం చేయట్లేదు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం చేస్తున్నా మీరందరూ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనబడుతున్న 9908572666 అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ప్రతి దాంట్లో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థ యొక్క అభివృద్ధి కోసం సహకారం అందించండి భవిష్యత్తులో కూడా మంచి న్యూస్ అందించేందుకు